అందరికీ నమస్తే అండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటుండగా, ఆ దేశంలో కూడా అమెరికాలో కూడా విమర్శలతో పాటు అతని మీద విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. విపరీతమైన చర్చ నడుస్తుంది. అతనికి వ్యతిరేకంగా మోర్ దాన్ 60% పబ్లిక్ ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో కొన్ని సర్వేలు కూడా నడుస్తున్నాయంట. అసలు ఇతనికి బ్రెయిన్ ఉందా లేదా? ఇతను మంచోడా కాదా? ఇంత అహంకారం ఏంటి? ఇతనికేమైనా మైండ్ పోయిందా? అనే రకంగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయంట. ఆశ్చర్యకరంగా ఉంది. ఒక అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడి మీద ఇటువంటి చర్చ జరగడం, సో ఇటువంటి పోల్స్ జరగడం, ఇటువంటి సర్వేలు జరగడం ప్రపంచవ్యాప్తంగా విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ ట్రూత్ సోషల్‌లో తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఆయన తరచూ పోస్ట్ చేస్తున్న అంశాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి. ఒకరోజేమో చర్చలు జరుగుతున్నాయి, యుద్ధం ముగుస్తుందని. ఇంకో రోజేమో చర్చలు జరగడం లేదు, బాంబులేసేస్తాం, లేపేస్తామని. ఇంకో రోజేమో ఏదైనా నేనే ముందు చెప్పాలి, వాళ్ళు చెప్పడానికి వీల్లేదని. ఇంకోసారేమో ఇరాన్‌ని మొత్తం దిగ్బంధం చేసేసాం, ఆ హర్ముజ్ జలసంధంతా మన కంట్రోల్‌లో ఉందని. ఇలా రకరకాల ప్రకటనలు, భిన్నమైన ప్రకటనలు, స్పష్టత లేని ప్రకటనలు. దీంతో ఇరాన్ దారికి రావాల్సిన ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళని వీళ్ళని ఈయన డామినేట్ చేసేలా మాట్లాడడం, పూర్తిగా వాళ్ళకి ఇంక వాళ్ళు అసలు మనుషులే కాదు, ఈయన ఏం చెప్తే అదే వేదం అనేటట్టు వాళ్ళు వ్యవహరిస్తుండటం. అండ్ ఒక 10 రోజుల కిందట పోప్‌ని విమర్శిస్తూ ఈయనే దేవుడన్నట్టు తనకు తానుగా దేవుడిగా చిత్రీకరించుకుంటూ తన ట్రూత్ సోషల్‌లో ఫోటోలు పెట్టడం, ఇవన్నీ కూడా విపరీతమైన చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తనను తాను దేవుడిగా కీర్తించుకుంటూ, తనను తాను దేవుడిగా చూపిస్తూ ఒక ఫోటో పెట్టినప్పటి నుంచి ఆన్‌లైన్‌లో పోల్స్ ఎక్కువయ్యాయన్నమాట. ఇతను పిచ్చోడేమో, ఇతనికి మైండ్ పోయిందేమో, అనవసరంగా ఇతన్ని ఎన్నుకున్నాము అని. సో, ట్రంప్ పాలన మీద అమెరికాలో తాజా సర్వేలేంటంటే, ఆయన పాజిటివ్ రేటింగ్ 37-39% ఉంటే, ఆయనకు వ్యతిరేకంగా అసలు ఈయన అధ్యక్షుడిగా పనికిరాడు అని 58% మంది అభిప్రాయపడుతున్నారంట. సో, తాజాగా యాగోవ్ అనే సర్వే సంస్థ సర్వే చేస్తే 40% మంది ప్రజలు ట్రంప్‌ను అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడిగా అన్నారంట. 53% మంది విఫలమైన అధ్యక్షుల్లో ఈయన కూడా ఒకడు అన్నారంట. అంటే 40% మంది చెత్త అధ్యక్షుడు ఈయన అన్నారు. 53% మంది విఫలమైన అధ్యక్షుల్లో ఈయన కూడా ఒకడన్నారు. అలాగే ఎన్బీసీ అనే సంస్థ పోల్లో 37% మంది మాత్రమే ఇతను అధ్యక్షుడిగా పనికొస్తారని, 63% మంది ఇతను అధ్యక్షుడిగా పనికిరాడని, ఇతన్ని ఇమీడియట్‌గా దించేయాలని అభిప్రాయపడ్డారంట. సో, ఇరాన్ యుద్ధం, ఇన్ఫ్లేషన్, గ్యాస్ ధరలు పెరగడం, అక్కడ నిత్యావసరాల ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు మండిపోవడం, యుద్ధానికి ప్రధాన కారణం ఈయనే కావడం, యుద్ధం ముగియాలన్నా నా చేతుల్లోనే ఉంది, యుద్ధం మళ్ళీ జరగాలన్నా నా చేతుల్లోనే ఉంది, నేనే దేవుడు అనే ఇలాంటి రకరకాల ప్రకటనలు చేయడం. సో, ఇతర దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కూడా దెబ్బతీస్తుండడం, అందరితో అహంభావంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తుండడం, ఇవన్నీ చూసి అమెరికా ప్రజల్లో చిర్రెత్తుకొచ్చి ఈ పోల్స్‌లో వ్యతిరేకంగా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. సో, ముఖ్యంగా సిల్వర్ బులెటిన్ అనే సంస్థ సర్వే చేసింది, ఎన్బీసీ న్యూస్ అనే సంస్థ సర్వే చేసింది, యుగోవ్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ 3 సర్వేల్లో కూడా సగటున ట్రంప్‌కి మద్దతుగా ఉన్నది 40% మాత్రమే. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది 60% మంది అన్నమాట. సో, ఈ సర్వేలన్నీ కూడా ఒకటి ఫిబ్రవరిలో జరిగింది, ఇంకొకటి ఏప్రిల్ నెలలోనే, ఈ వారం 10 రోజుల్లోనే ఇంకో 2 సర్వేలు జరిగాయన్నమాట. సో, ఓవరాల్‌గా రేటింగ్ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధంతో మరింత పెరిగిపోయాయి. ఇరాన్‌తో యుద్ధ చర్యలు అండ్ గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం అండ్ టారిఫ్లు, వాణిజ్య యుద్ధాలు పెరగడం, వలస విధానాలు, ఐసీఏ అణిచివేతలు, మధ్యవర్తి ఎన్నికలు భయం లేకుండా, ఇలా అనేక అంశాలు ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సొంత పార్టీలో కూడా అతని మద్దతుదారులు గతంలో మోర్ దాన్ 70% ఉంటే, ఇప్పుడు అరౌండ్ ఒక 50% మాత్రమే ఉన్నారు. అంటే సొంత పార్టీలో కూడా ఆయన మద్దతు కోల్పోయినట్టు లెక్క. థ్యాంక్ యూ. సో, మీకు తెలుసో లేదో మన gundusoodi.com అనే వెబ్సైట్ లాంచ్ చేసామండి. GUNDUSOODHI.com వెబ్సైట్ లాంచ్ చేసాం. దీనిలో రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్, న్యూస్ అనాలిసిస్ ఉంటాయి. మన వీడియోలకు సంబంధం లేని కంటెంట్ దానిలో ఉంటుంది. అలాగే మనం ఈ మధ్య మ్యాగజైన్ లాంచ్ చేసాం, మీకు తెలుసు కదా, గుండు సూది మ్యాగజైన్ ఒకటి లాంచ్ చేసాం. సో, ఇప్పుడు 4 ఎడిషన్లు బయటకు వచ్చాయి. సో, ఈ మ్యాగజైన్లు కూడా ఆన్లైన్ ఎడిషన్స్, అంటే ఈ వెర్షన్స్, ఈ మ్యాగజైన్స్ ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రైట్ సైడ్ చిన్న క్లిక్ చేసి ఈ మ్యాగజైన్స్ కోసం క్లిక్ చేస్తే మీరు అందులో రిజిస్టర్ చేసుకుంటే మీ పేరు, ఊరు డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తే మీరు ఈ మ్యాగజైన్స్ చదవచ్చు. సో, మీరు దానికి 1 మంత్ సబ్స్క్రిప్షన్ అయినా తీసుకోవచ్చు, లేదా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అయినా తీసుకోవచ్చు.
రెగ్యులర్ న్యూస్ వెబ్సైట్ల కంటే మనం కంటెంట్ కాస్త క్వాలిటీగా డెప్త్గా రీసెర్చ్ చేసి డైలీ కంటెంట్ ఇస్తాము, మంత్లీ కంటెంట్ ఇస్తాము, అండ్ మ్యాగజైన్స్ కూడా దానిలో పోస్ట్ చేస్తాం అనమాట. సో గుండుసుది.com రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.